చిన్న ఉండగా జెండ పండుగ వస్తుందంటే చాలు నీ అవి ఆరు కొట్టంగానే లేచుడు అమ్మ తానం చేపించి రెడీ చేపించి కొద్దిగా నూనె పెడుతుండే అయితే ఎక్కడిదక్కడ ఆరిపోతుండే నూనె ఆయనతో టకేసి బడికి పంపిస్తుండే. ఒకరోజు ముందైతే పాటల పోటీలని ఉపన్యాసాలని ఆయన జెండలు కట్టుడు అవి ఇవి అని చెప్పేసి బాగా సొంపుంటుండే. మీ అందరికీ చిన్ననాటి జ్ఞాపకాలు యాదే ఉంటాయి కాక. నేను కూడా అట్లని ఇలా బల్లెకి పోయిన తర్వాత అక్కడ పిల్లలకి ప్రైజులు ఇచ్చుడు. ఆయన అంతేకాకుండా ప్రతి ఒక్క చిన్న పిల్లలు చీరకట్టులో చూస్తూ ఉంటే నాకు చాలా బాగా అనిపించింది. ఆయన అంతేకాదు అక్కడున్న పిల్లల సరదా. ఆయన అంతేకాకుండా సార్ల ఉపన్యాసాలు ఇక మీకు తెలిసిందే కదా. ఇక లాస్ట్కి వచ్చి కూర్చుండు, లాస్ట్లో అడ్ల ప్యాకెట్ ఇచ్చుడు. అబ్బా ఇంత ముద్దుగున్నారు ఈ చిట్టి తల్లులు. ఒక్కసారి వీళ్ళని చూడుర్రి. మీరు ఇప్పుడున్న కాలంలో కొంతమంది ఇన్స్టాగ్రామ్లో చిన్న చిన్న బట్టలు వేసుకొని ఏదో పెద్ద సాధించినామని చెప్పేసి అనుకుంటుర్రు. మీరు తగ్గిస్తున్నది బట్టలను కాదు, మీ మీద ఉన్న విలువని మీరే తగ్గించుకుంటుర్రు. వీళ్ళని ఎంత గమ్మత్తున్నది. అసలు చీర కట్టు అంటేనే మన భారతీయ సంస్కృతి అన్నట్టు. అని అంతేకాకుండా సార్లతో కూడా చాలాసేపు మాట్లాడినా. పిల్లలని చిన్నప్పటి నుంచే మీరు డాక్టర్లు కానీ, మీరు ఇంజనీర్లు కానీ, మీరు పోలీసులు కానీ, మీరు ఇట్లా కానీ అట్లా కానీ ప్రెషర్ చేయకూడదు. ఎవరిలో ఏ టాలెంట్ ఉన్నదో ఒకసారి